తమిళంలో ఉగ్రం తర్వాత ప్రశాంత్ నీల్ చేసిన సినిమా కేజీఎఫ్. యష్ హీరోగా 2 భాగాలుగా వచ్చిన కేజీఎఫ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 2 తో పాన్ ఇండియా టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరిపోయాడు ప్రశాంత్ నీల్. ఇక ఆ తర్వాత సలార్ తో మాసివ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ప్రభాస్ కు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో భారీ పీరియాడికల్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ లైనప్ లో సలార్ 2 ఉంది. అయితే ప్రభాస్ ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడుంటుంది అనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే కేజీఎఫ్ 3 కూడా అనౌన్స్ చేశాడు నీల్. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే ఉండే ఛాన్స్ లేదు. కానీ దిల్ రాజు నిర్మాతగా ప్రశాంత్ నీల్ ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. తాజాగా మరోసారి దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను కన్ఫర్మ్ చేశారు. నితిన్ తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ప్రశాంత్ నీల్ 2 సినిమాలు అయ్యాక తన బ్యానర్ లో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. గత కొన్నాళ్ళుగా దిల్ రాజు నిర్మాణంలో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రావణం అనే సినిమా ఉంటుందని ప్రచారంలో ఉంది. అయితే ఇటీవలే ఇదే ప్రాజెక్ట్ ను అల్లు అర్జున్ తో ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి. కానీ దిల్ రాజు మాత్రం ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో హీరో ఎవరనే విషయాన్ని రివీల్ చేయడం లేదు. ఉంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ లేదా ప్రభాస్ తోనే ఈ సినిమా ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.